కొన్ని నెలల క్రితం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సేవ్ పునర్వికను కాపాడుకుందామంటూ లక్షల హృదయాలు స్పందించాయి. చేతనైన సాయం కూడా చేశాయి. చేయలేని వారు ప్రార్థించారు. ఇంజెక్షన్ కోసం వెల్లువల విరాళాలు వచ్చాయి. చిన్నారి చిరునవ్వులు వెలగాలంటే 6 కోట్లు కావాలి. అప్పుడే మంత్రి నారా లోకేష్ రూపంలో ఆపన్న హస్తం ఇంకా ఎంత అవసరమైతే అంత తానే సమీకరిస్తారని, అన్ని విధాలా అండగా ఉంటారని పునర్విక తల్లిదండ్రులకు భరోసా ఇచ్చారు. ఇచ్చిన మాట కట్టుబడి చిట్టి చెల్లెలు చిరునవ్వుల కోసం అన్నగా అన్ని తానే వ్యవహరించారు లోకేష్. We just want to take a few minutes from you to present what the data is. Of course, we'll see. And then see. Ma bannara. Hi ma. Hi sir. పునర్వికకు పునర్జన్మ ప్రసాదించే చికిత్సకు సాయం అందించారు. విదేశాల నుంచి 16 కోట్ల ఇంజెక్షన్ తెప్పించేందుకు సహకరించారు. ఇంజెక్షన్ వేసేటప్పుడు చిన్నారి పునర్విక చెంతనే ఉన్నారు. సాయం అందించిన లక్షలాది మంది ప్రార్థనలు ఫలించాయి. పునర్జన్మ పొందిన పునర్విక అన్నయ్య లోకేష్ చేతుల్లోంచి బోసినబులు చెందిస్తుంది. అరుదైన స్పైనల్ మస్కులర్ ఆట్రోఫీ వ్యాధితో బాధపడుతున్న పునర్వికకు మంత్రి లోకేష్ అండతో పునర్జన్మ లభించింది. అమెరికా నుంచి హైదరాబాద్కి ఇంజెక్షన్ రప్పించేందుకు లోకేష్ చేసిన సాయంతో పునర్విక ప్రాణాలు నిలిచాయి. హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో రెయిన్బో పిల్లల ఆసుపత్రిలో లోకేష్ సమక్షంలో వైద్యులు అమెరికా నుంచి తీసుకొచ్చిన జోల్జెన్స్మా అనే జీన్ థెరపీ ఇంజెక్షన్ చిన్నారికి ఇచ్చారు. అనంతరం లోకేష్ కుటుంబ సభ్యులు పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి చికిత్స వివరాలు అడిగి తెలుసుకున్నారు. చిన్నారి ఏడుస్తుండటంతో కొద్దిసేపు ఎత్తుకుని లాలించారు. చిన్నారిని కాపాడటం తన బాధ్యతని, అన్ని విధాలా అండగా ఉంటాన్ని తల్లిదండ్రులకు భరోసా ఇచ్చారు. లక్షలాది మంది ఆశీస్సులతో పునర్విక ప్రాణాలు కాపాడుకోగలిగామని లోకేష్ సంతోషం వ్యక్తం చేశారు. How are you? Neurologist. Yeah. How are you doing? He's the director of pediatric neurology department. డాక్టర్ గారు కూడా ఇంకా రెగ్యులర్ చెకప్ చేయాలండి. 2 months రెగ్యులర్గా చెకప్ చేసుకుని మేము ఫాలోఅప్ చేస్తాము. అది అయిన తర్వాత మనం జాగ్రత్త ఉంటాను. ఉంటానమ్మా, వెళ్ళొస్తా తల్లి.